సీఎం రేవంత్ రెడ్డి ఆగస్టు 15వ తేదీలోపు మాట ఇచ్చిన ప్రకారం రైతులకు 2 లక్షల రుణమాఫీ చేస్తాడని మాజీ మంత్రి హరీష్ రావు రాజీనామాకు సిద్ధంగా ఉండాలని సిద్దిపేటకు ఉప ఎన్నిక రానుందని మెదక్ పార్లమెంట్ కాంగ్రెస్ అభ్యర్థి నీలం మధు ముదిరాజ్ పేర్కొన్నారు. జగదేవపూర్ మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన కాంగ్రెస్ ప్రచార ర్యాలీలో మాజీ ఎమ్మెల్యే నర్సారెడ్డితో కలిసి నీలం మధు ముదిరాజ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మతం ప్రాంతీయవాదంతో ఓట్లు అడిగే నాయకులకు ప్రజలు తగిన బుద్ధి చెప్పాలని, కాంగ్రెస్ అంటేనే రామ్, రహీం, రాబర్ట్ అందరూ సమానమేనని తెలిపారు. అమ్మగారింటికి పోతురా, గుడికి పోతురా, అందరికి మీకు 500 సిలిండర్ వస్తుంది, అవునా లేదమ్మా? ఇప్పుడు కరెంట్ బిల్ ఏడన్నా ఉంటే కొందరికి 1-2% రాలేదు. అవి కూడా మేము దగ్గరుండి సరి చేసి మీ అందరికి ఆ ఫలాలు వచ్చే విధంగా మేము ప్రయత్నం చేస్తాం. మరి మీరు చేయాల్సిందే రుణమాఫీ కూడా అమ్మా. కేసీఆర్ గారు 10 ఏళ్లలో చేయలేదు, 9 ఏళ్లలో, కానీ 6 నెలల్లో రాజశేఖర్ మన రేవంత్ అన్న చేసి చూపెడతా అన్నాడు. 15 ఆగస్టు తర్వాత గిట్ట మేము కాంగ్రెస్ వాళ్ళం రుణమాఫీ చేయకపోతే మీరు ఎక్కడికి మేము వచ్చినా మీకు నిలదీసే అధికారం ఉంటది. 2 లక్షలు ప్రతి ఒక్క రైతుకు అంటే అర్థం చేసుకోరు. రేవంత్ అన్న ఇచ్చిన మాట తప్పడు. రేవంత్ అన్న ఇవాళ ఎలక్షన్స్ గురించి కాదు, రేపటికి రైతులందరూ బాగుపడాలి. మనం ప్రజలకు చెప్పిన వాగ్దానాలు నుంచి ఒక ఆడబిడ్డ గత 40 ఏళ్ల కింద ఒకసారి ప్రధానమంత్రి అయిన బిడ్డ ఇందిరాగాంధీ గారు. ఆ ఇందిరాగాంధీ గారి గడ్డ నుంచి ఒక బడుగు బలహీన వర్గాల బిడ్డకు, ఒక బహుజన బిడ్డకు అవకాశం కల్పించింది కాంగ్రెస్ పార్టీ. ఒకసారి ఆలోచన చేయండి. నీలం మధు అనేట ఆయన వాళ్ళ లేక కరోడుపతిలో పుట్టలే, పేదల్లో ఇంట్లో పుట్టిన, మీ మధ్యలోకించి కష్టాలకించి వచ్చి అంచెలంచెలుగా ఒక వార్డు నెంబర్ నుంచి ఉప సర్పంచ్ నుంచి సర్పంచ్ నుంచి జెడ్పీటీసీగా మొన్న ఎమ్మెల్యేగా పోటీ చేసి ఈరోజు ఎంపీకి పోతున్నా, పంచాయత్ టు పార్లమెంట్ దాకా పోతున్నా. అంటే గ్రౌండ్ టు ఎర్త్ తెలుసు, కష్టాలన్నీ తెలిసే వ్యక్తిగా ఉంటా. కాబట్టి నన్ను కాంగ్రెస్ పార్టీ రేవంత్ అన్న దీవించి రేవంత్ అన్న సైనికుడిలాగా పంపించడు మీ దగ్గరికి. ఒక్కసారి ఆలోచన చేయండి. ఈ రోజు తెలంగాణ రాష్ట్రంలో మన ప్రభుత్వం ఉంది, ప్రజా ప్రభుత్వం ఉంది, ప్రజా పాలన నడుస్తుంది. 6 గ్యారెంటీలు ఆ రోజు అయితే ఎట్లయితే మేనిఫెస్టోలో పెట్టినామో, మేనిఫెస్టోలో పెట్టిన ప్రకారంగా ఈ 100 రోజులనే 5 గ్యారెంటీలు నెరవేర్చిన ప్రభుత్వం ఏదైనా ఉందంటే కాంగ్రెస్ ప్రభుత్వం, రేవంత్ అన్న ప్రభుత్వం, ప్రజా ప్రభుత్వం ఉందని చెప్తున్నా. ఎందుకంటే అక్కలారా చెల్లరారా ఒక్కసారి ఆర్టీసీ బస్ ఎక్కితే